ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు డాక్టర్ మల్లేష్. నేను హైదరాబాద్లో ఉంటాను. సో నా టీం కోసం నేను ఈరోజు వెయిట్ మేనేజ్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈట్ మోర్, లూజ్ వెయిట్. ఎక్కువ తినండి, వెయిట్ లూజ్ కండి అని చెప్పడం అనేది మన స్లోగన్ అనమాట. ఇది ఇక్కడ హెల్దీ లైవింగ్ కమ్యూనిటీలో ఒక భాగంగా ఇది ఈట్ రైట్. అంటే తినేది ఏదో కరెక్ట్ తింటే ఆటోమేటిక్గా మనం వెయిట్ అనేది లూజ్ అవుతామని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. వాట్ ఈజ్ ఓవర్ వెయిట్? ఓవర్ వెయిట్ అంటే ఏంటి? ఓవర్ వెయిట్ ఏంటంటే మనం ఐడియల్ వెయిట్ ప్రకారం చూసుకుంటే మన హైట్‌కు తగ్గట్టుగా వెయిట్ ఉండాల. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక మేల్ పర్సన్ 4 ఫీట్ 6 ఇంచెస్ ఉన్నాడనుకోండి. అతను 28-35 కేజెస్ ఉండాల. అట్లాగే ఒక ఫీమేల్ పర్సన్ అదే 4 ఫీట్ 6 ఇంచెస్ ఉన్నారనుకోండి. 28-35 కేజెస్, అంటే ఒక 2 కేజెస్ అటు ఇటుగా ఉంటారు. మేల్‌కు, ఫీమేల్‌కు తేడా ఉంటుంది. ఇది కరెక్ట్‌గా మనం చెప్పుకుంటాం. ఇది. అంటే వీళ్ళు హైట్‌కు తగ్గ వెయిట్ ఉన్నారా లేదా? ఇది మీకు స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీ గోడకు అంటించుకోండి. ప్రింటౌట్ తీసుకొని ఎవరైనా వస్తే మీరు చెక్ చేస్తుండండి. ఎందుకు ఎవరైనా వచ్చినప్పుడు చెక్ చేయండి. కరెక్ట్ వెయిట్ లేదు అందరికి చెక్ చేయండి. మీకు తెలిసినోళ్ళకు, మీ ఇంటికి వచ్చినోళ్ళకు, మీ పక్కన వీళ్ళకు మీ దగ్గర ఒక వెయిట్ మిషన్ తీసుకొచ్చుకోండి. ఒక టేప్ తీసుకొచ్చి చెక్ చేయండి. ఎందుకంటే మీకు గుర్తుండాల. ఒక 4.6 ఉంటే ఇంత ఉండాలి కదా అని మనకు గుర్తుండాలి మైండ్‌లో. అది ఎప్పుడు ఎవరైనా చూసినా గాని, నువ్వు 4 ఫీటే ఉంటావు. నువ్వు 40 ఉండాలి చెప్పగలగాల. అవునా! నీకెలా తెలుసు అంటారు వాళ్ళు. అంటే మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్‌గా తయారు కావాలప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అనేది ప్రపంచం మొత్తం మీద మూడో కంట్రీ. అంటే ఒబేసిటీలో. అంటే మనము 1, 2, 3 థర్డ్‌లో ఉన్నాము. రానున్న ఒక 20 ఇయర్స్‌లో మనం ఫస్ట్‌లోకెళ్ళిపోతున్నాం. 73% ఆఫ్ అర్బన్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్. అంటే ఆల్మోస్ట్ ఇద్దరిలో ఒకరు ఓవర్ వెయిట్‌లో ఉన్నారిప్పుడు. గుర్తుపెట్టుకోండి. ఇలా నలుగురిలో ముగ్గురు ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్‌లో ఉన్నారని ఇది సర్వేలు చెప్తున్నాయి. మాక్సిమం రిస్క్ ఎవరికి ఉంది ఓవర్ వెయిట్‌లో ఉంటే అంటే 28-38 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంది. నెక్స్ట్, ఇది పేపర్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. బరువు పెరిగిన తెలంగాణ అని ఒక ఆర్టికల్ వచ్చింది. దాన్ని చూడండి ఎట్లా ఉందో. ప్రతి ముగ్గురులో ఒకరికి ఉభయకాయం ఉందంట. హైదరాబాద్‌లో సగం మంది మహిళలకు బరువు సమస్య. బీపీ, షుగర్‌లు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ రిపోర్ట్‌లో వెల్లడి చేశారంట. బెల్లీ ఫ్యాట్ ప్రమాదకరంగా మారుతుంది. బరువే కీలకము. ఇక్కడ ఒబేసిటీ ఈస్ ద నేషనల్ హెల్త్ క్రైసిస్. అంటే మనం ఒక్కరేం కాదు, ఇండియా మొత్తం ఒబేసిటీతో బాధపడుతుంది. ఎందుకు ఒబేసిటీతో పాటు షుగర్ వాళ్ళలో సో మన ఇప్పుడు మనకు ఆహ్, ఎట్లా ఢిల్లీ అనేది ఎట్లా క్యాపిటలో వాళ్ళకో మనకు డయాబెటిస్‌కు క్యాపిటల్ కాబోతుంది రానున్న క్రమంలో. ఎందువల్ల అంటే వాళ్ళు ఒబేస్‌లో ఉంటున్నారు కాబట్టి. అట్లా వరల్డ్ మొత్తానికి కూడా. నెక్స్ట్, వెయిట్ మేనేజ్మెంట్ మరెట్లా? మన వెయిట్ గురించి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డైట్ హ్యాబిట్స్ ఉంటాయి. మనం సెట్టింగ్ రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవాలా. టోటల్ క్యాలరీస్ ఎంత తగ్గాలి పర్ డే మనకు తెలియాలా. ఎంత తింటున్నామో మనకు తెలియాలా. మనకు ఫ్యాట్ ఎంత తగ్గాలి అని తెలవాలా. మనం తినడం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే ఒకే రకమైన ప్రోటీన్స్ గానీ, ఒకే రకమైన కార్బోహైడ్రేట్స్ గానీ రోజు తినకూడదు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తినాల. అట్లా రోజు పప్పులంటే పప్పులే తినకూడదు. రోజు వాల్‌నట్స్ అంటే వాల్‌నట్స్ తినకూడదు. అంటే మార్చాల ఎవ్రీడే. ఇంప్రూవ్ ఈటింగ్ హ్యాబిట్స్. మీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోండి, తెలుసుకోండి. ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకోండి. స్ట్రెస్‌ను తగ్గించుకోండి. ఇది మనం వెయిట్ మేనేజ్మెంట్ ప్రధానమైన విషయాలు. ఇక రైట్ సైడ్ తీసుకుంటే మనము సౌండ్ వెయిట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ ఇది. అంటే మనది హెల్తీ లైవింగ్ ప్రోగ్రామ్‌లో చూసుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ గురించి మనం చెప్తున్నాము.
మోడరేట్ క్యాలరీస్ ఎలా తగ్గించుకోవాలి, ఎటువంటి ఫుడ్ తింటే తగ్గుతుంది, ఎటువంటి ఫుడ్ తింటే పెరుగుతుంది తెలుసుకుంటాం రోజు కదా. రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా ఉన్నది మన దగ్గర. మనం చేంజ్ కావడానికి ఒక కోరికతోటి, తపనతోటి ఉండాలి. ఎప్పుడు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. మనకు మనమే సెల్ఫ్ యాక్సెప్ట్ కావాలి. మనం బిహేవియర్ చేంజ్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఇక్కడ బిఎంఐ అంటే ఎందుకు తెలుసు? బాడీ మాస్ ఇండెక్స్. మనము మార్నింగ్ మీటింగ్లో చాలాసార్లు బిఎంఐ గురించి మాట్లాడుకుంటున్నాం. హైట్ 156 సెంటీమీటర్స్ అంటే 1.52 మీటర్స్ అనమాట. ఇది ఎంత? 152 సెంటీమీటర్స్ అంటే 1.52 మీటర్స్. అలా చూసుకుంటే మనము స్క్వేర్ ఆఫ్ హైట్ని తెలుసుకోవాలంటే 1.52 ఇంటూ 1.52 ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2.31 మీటర్ స్క్వేర్. ఇక్కడ ఇప్పుడు వెయిట్ 60 కిలోగ్రామ్స్ ఉన్నాం అనుకోండి, మన బిఎంఐ ఎంత ఉంటుంది? వెయిట్ 60 ప్లస్ మన స్క్వేర్ హైట్ 2.31 తోటి మనం భాగిస్తే మన బిఎంఐ 25.96 వస్తుంది. ఇక్కడ ఇట్లా కూడా చేసుకోవచ్చు. లేదంటే మనకు బిఎంఐ యాప్స్ ఉంటాయి, మన యాప్స్ ఉంటాయి. మన గూగుల్లో బిఎంఐ క్యాలిక్యులేటర్ అని కొడితే మనకు అవన్నీ వస్తాయి. అక్కడ గూగుల్లోకి వెళ్ళి మనం వెంటనే చేసుకోవచ్చు. దాంట్లో కూడా హైట్, వెయిట్, ఏజ్ కొట్టేస్తే సరిపోతుంది. మనకి ఎంత బిఎంఐ ఎంత నార్మల్ ఉంటుంది అవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. మనకు తెలియాలి ఫ్యాట్ లాస్ కావాలా లేకుంటే వెయిట్ లాస్ కావాలనే విషయం మనకు తెలియాలి. చాలామందికి తెలియదు కదా. ఇక్కడ ఫ్యాట్ లాస్ కావాలంటే ఏం చేయాలి? మనము బాడీలో ఉన్న ఫ్యాట్ లాస్ కావాలంటే ఈ ఫిట్నెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్, నీట్ ప్రక్రియ రెగ్యులర్ చేయాలి. అదే డిక్రీజ్ ఫిట్నెస్ ఉంటే మనం వెయిట్ లాస్ కాము. ప్లస్ రెడ్యూస్ స్ట్రెస్, అనే హార్ట్ పైన ఎటువంటి స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి కదా. పెర్ఫార్మెన్స్ చూపెట్టాలా. స్కూల్లో బెస్ట్ స్టూడెంట్నే మెచ్చుకుంటారు, బ్యాక్లో ఉన్న స్టూడెంట్ ఎవరు మెచ్చుకోరు. కాబట్టి మనం పెర్ఫార్మెన్స్ చూపించాలి. మనము 1 వీక్ ఎంత తగ్గుతున్నాము, 2 వీక్స్ ఆ పెర్ఫార్మెన్స్ చూపించాలి. ఇంకా మనము ఏజ్ ఒక 5 to 10 కేస్ ఏజ్ తక్కువ ఉన్నట్టు చూపెడుతుంది మనకు ఫ్యాట్ లాస్ కావడం వల్ల. మనం ప్లస్ డిసీజెస్ రిస్క్ అంటే డయాబెటీస్ రావడం కానీ, హార్ట్ అటాక్ రావడం కానీ, బీపీలు రావడం కానీ, ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి రిస్క్ కూడా మనకు తగ్గిపోతుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గడం వల్ల మనం చాలా యాక్టివ్గా తయారవుతాం. మెటబాలిజం ఈజీగా మనకు అరుగుదల మొదలవుతుంది. ఈజీగా మనకు గట్ హెల్త్ అనేది జరుగుతుంది. ఇక్కడ వెయిట్ లాస్ కాకపోతే ఏంటి మనకంటే ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, మన స్ట్రెంత్ మీద మనకే నమ్మకం ఉండదు, మన పెర్ఫార్మెన్స్ పూర్గా ఉంటుంది. ఏజ్ ఏమో పెద్ద వాళ్ళకి కనిపిస్తారు, 30 years ఉన్న ఒక 40-50 years వాళ్ళకి కనిపిస్తారు. బాడీ ఎప్పుడు డిహైడ్రేట్లో ఉంటుంది, వాటర్ సరిపోదు, అరుగుదల ఉండదు, గ్యాస్ ట్రబుల్, గొంతులో మంట ఇవన్నీ వస్తుంటాయి. ఆర్గన్స్కు సరిగా మనము వర్క్ ఉండదు. విజరల్ ఫ్యాట్ నిన్న స్టైల్లో మొన్న స్టైల్ చెప్పుకున్నాం మనం. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవర్ వెయిట్ ఉంటే విజరల్ ఫ్యాట్ ఖచ్చితంగా ఉంటుంది. విజరల్ ఫ్యాట్ ఏంటంటే మన ఆర్గన్స్ పైన, హార్ట్ పైన, లివర్ పైన, కిడ్నీ పైన, ఆ పైన ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఫ్యాట్ అనమాట. అలా ఆర్గన్స్ ఫ్యాట్ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన పుట్ట ముందరికి రావడము, బాడీలో బటక్ పెరగడము, లేకుంటే చెస్ట్లో పెరగడము, మన ముఖము ఇట్లా ఇట్లా పొడుగ్గా ఉండాల్సిన ముఖము ఇట్లా గుండ్రకు కావడము, ఇలాంటి ఎక్కడ చేరాలో అక్కడ ఫ్యాట్ చేరుతూ ఉంటుంది. మన స్కిన్ కింద కూడా మనకు ఫ్యాట్ చేరుతుంటుంది. అబ్డామినల్ దగ్గర, కడుపు దగ్గర తెలుస్తుంది, ఆర్గన్స్ పైన కూడా చేరుతుంది. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఇది. అలా ఓకే, మన బాడీని మనమే జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరానికి మంచి స్ట్రెంగ్త్ని ఇచ్చారు. నువ్వు ఏదైనా సాధించగలను ఒక శక్తిని ఇచ్చాడు. హైటు, వెయిట్, బరువుని ఇచ్చాడు. ఇవన్నీ కూడా మన శరీరాన్ని మనమే కేర్ తీసుకోవాలా, ఎవరో పక్కలో తీసుకోరు. ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే అందంగా జీవిస్తున్నావు. ప్రపంచంలో చాలా జీవులు ఉన్నాయి, ఒక మనిషికి మాత్రమే చాలా తెలివి ఇచ్చాడు, స్మార్ట్నెస్ ఇచ్చాడు, ఆలోచించగల శక్తిని ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం మాత్రమే చేయగలుగుతున్నాం.
ఇది కూడా చేయగలం. మెడికల్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబేసిటీ. ఒబేసిటీ ఉంటే మనకు వచ్చే సమస్యలు ఏంటి అంటే, మొట్టమొదటిగా చూసుకోవచ్చు హైపర్ టెన్షన్, అంటే ఏడియోపతిక్ హైపర్ టెన్షన్. అంటే మనం హార్ట్ ఎక్కువ పంప్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకు బీపీ ఎక్కువ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది. బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. క్యాటరాక్ట్ అంటే కళ్ళకు కూడా సరిగ్గా కనిపించవు. కరోనరీ హార్ట్ డిసీజెస్ అంటే మన గుండెకు సంబంధించిన డిసీజెస్ వస్తాయి. షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ వల్ల మనకు వేరు వేరు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీపీలు తొందరగా వచ్చే అవకాశం ఉంది. సివియర్ ప్యాంక్రిటైటిస్. ప్యాంక్రిటైటిస్ అంటే ఏంటి? ప్యాంక్రిటిక్ గ్లాండ్ అది చెడిపోవడం, అంటే ఇన్ఫెక్షన్ కావడం, సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది మన ప్యాంక్రిటిక్ గ్లాండ్. దానివల్ల మనము షుగర్ వస్తుందని ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇన్సులిన్ రిలీజ్ తగ్గిపోతుంది. ఇన్సులిన్ రిలీజ్ కావడం తగ్గిపోతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అని, యూట్రస్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, కోలాన్, ఈసోపేగస్, ప్యాంక్రియాటిస్, కిడ్నీ, ప్రోస్టేట్ ఇవన్నీ వచ్చి ఉంటాయి. దాని తర్వాత వీనస్ స్టేటస్ అంటే నరాల బలహీనత, నరాల్లో కొవ్వు పెరగడం ఇవంతా జరుగుతుంటుంది. దాంతోపాటుగా మనము స్కిన్ అనేది గట్టిగా మొద్దుబారిపోవడము, ఎట్లుంటుందంటే ఇట్లా ఇట్లా ఉంటే కింద కొవ్వు ఉంటుంది కాబట్టి, ఫ్యాట్ ఉంటుంది కాబట్టి స్కిన్ గట్టిగా ఉంటుంది. ఈస్టో ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, బొక్కలలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. పోలీసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్, పీసీఓడి, ఇది ఖచ్చితంగా వస్తుంది ఒబేసిటీ ఉన్న వాళ్ళకు. ఇన్ఫెర్టిలిటీ ఉంటుంది, అంటే పిల్లలు కాకపోవడం అనేది జరుగుతుంది. అబ్నార్మల్ మెన్సెస్ అంటే సరిగా వాళ్ళకు టైం టు టైము మంత్లీ రాదు. అంటే 28 days సరికీలు సరిగా మెయింటైన్ కాదు వాళ్ళకు. అవుతే ముందన్న అవుతుంది, అవుతే లాస్ట్ అని అవుతుంది, బ్లేట్ అని అవుతుంది. గైనకాజిక్ అబ్నార్మాలిటీ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. వాళ్ళ గాల్ బ్లాడర్ డిసీజ్, చాలా మందికి ఒబేసిటీ ఉన్న వాళ్ళకు గాల్ బ్లాడర్ స్టోన్స్ తయారవుతుంటాయి అట్లా. ఇంకోటి న్యూరో పాలిహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే మన ఏదైతే లివర్ ఉందో అది గట్టిపడుతూ పోతుంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. స్టేజ్ 3 తర్వాత చెడిపోతుంది. తర్వాత చాలామందికి సిరోసిస్ వస్తుంది, కడుపు ఉబ్బుతుంది దానివల్ల. ప్లస్ నీరు వస్తుంది, నీరు తీసేస్తూ ఉండాల. అదొక నరకం లెక్క ఉంటుంది మనకి. పల్మరీ డిసీజెస్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు. ఇక్కడ ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే ఆక్సిజన్ సరిగా అందదు మనకు. ప్లస్ గురుక వస్తుంది బాగా. హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అంటే మాటికి మనకు ఆస్తమా లాంటి సమస్యలు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనము ఒబేజ్లో అంటే హైట్కు తగ్గ వెయిట్ లేకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవి. చాలామంది ఒబేసిటీలో ఉన్న వాళ్ళు ఒక మాట చెప్తుంటారు, డాక్టర్స్ ఏం చెప్తారంటే, వీళ్ళు ఐసీయూలో లేరు కానీ వాళ్ళు బయట తిరుగుతున్నారు. వీళ్ళు ఐసీయూలో ఉండాల్సిన పేషెంట్ కానీ బయట తిరుగుతున్నారు అని చెప్తారు. అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఐసీయూలో ఉన్నామనే విషయం. కానీ బయట తిరుగుతుంటారు వాళ్ళు. ఒబేజ్లో ఉన్న వాళ్ళు బయట తిరుగుతున్నారు. వీళ్ళు ఐసీయూలో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు, ఎప్పుడు హాస్పిటల్ పోతుందో కూడా తెలియదు. అంటే అది రెడీగా వాళ్ళు ఐసీయూలో ఉన్నట్టే లెక్క. జస్ట్ బయట తిరుగుతారు అంతే. ఓకే, 9 రీజన్స్ నాట్ లూజింగ్ వెయిట్. మనం వెయిట్ లూజ్ కాకపోవడానికి 9 కారణాలు ఉన్నాయి ఇక్కడ మనకు. ఫస్ట్ వన్ వచ్చేసి టూ మెనీ యాడెడ్ ఫ్యాట్స్, అంటే ఆయిల్స్ రూపంలో కానీ మనము సెలెక్ట్ చేసుకోవడం. అంటే మనము ఏమంటే రిఫైన్డ్ ఆయిల్స్ వాడతాం ఎక్కువ. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు ఇక్కడ మనం, అదొకటి. రెండోది వచ్చేసి కేలరీస్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. అంటే రైస్ లాంటి, చపాతి లాంటి, నట్స్, వాల్నట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ తినడం వల్ల మన కేలరీస్ ఎక్కువ పెరగడం వల్ల అది వెయిట్ లాస్ కాలం. మనము ప్రాసెస్డ్ కార్బ్స్ అంటే బయట షాప్లో కొనుక్కొని తినడం, అంటే చిప్స్ కానీ లేకుంటే ఇంకేమన్నా బయట షాప్లో కొనుక్కొని తినే వాటి వల్ల అది ప్రాసెస్డ్ కార్బ్స్ అనమాట. అవి మనం ఏమంటాము, ఆలు చిప్స్ తింటాం అనుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్, అది ప్రాసెస్ కార్బ్. దాంట్లో ఎక్కువగా మనకు
కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ దాంతోపాటుగా యాడెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా వాటిలో షుగర్ కూడా యాడ్ చేస్తారు. అట్లా కాబట్టి మనము బయట తినే వాటి కూడా మనము తినడం వల్ల దానివల్ల కూడా మనము వెయిట్ తగ్గం. సరి అయిన నిద్ర లేకపోవడం వల్ల కూడా మనం వెయిట్ తగ్గం. ఎక్కువ స్ట్రెస్ పడుతుంటాం, ఎక్కువ మనము ఆలోచన, ఎక్కువ టెన్షన్ పడుతుంటాం కదా, దానివల్ల కూడా మనము వెయిట్ తగ్గం. ఎక్కువ నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకు కూడా వెయిట్ తగ్గడం అనేది జరగదు. ఇన్ఫ్లమేటరీ ఫ్యాట్స్ మనకు తెలియకుండా కొన్ని ఆయిల్స్ మన ఇంట్లో వాడుకోవడము, లేకుంటే మనము ఇవేమంటారు మిల్క్ షేక్స్ ఉంటాయి బయట దొరుకుతాయి, అవి తీసుకోవడము, గీస్ మనము ఫ్రిడ్జ్లో పెట్టిన గీస్, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టిన చీజ్, ఫ్రిడ్జ్లో పెట్టిన ఇంకా అవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనము ఇవన్నీ కూడా మనకు ఈ 9 రీజన్స్ మనకు తెలియకుండానే మనము వెయిట్ లాస్ కాకపోవడానికి కారణాలు. ఇంకా ఇది ఎక్కువ అయితే వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని ప్రయత్నం చేసినా వెయిట్ లాస్ కాదు. ఇది చూసుకొని మనం తీసుకోవాలి. వెయిట్ లాస్ వల్ల ఇప్పటి వరకు మనం అనుకుంది ఏంటంటే మనము ఇవే నిజాలేమో అనుకుంటాం మనం. ఏంటంటే హెవీ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారేమో అనుకుంటారు, కానీ కారు. చాలామంది ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటారు. చాలామంది జిమ్‌లోకి వెళ్ళి చాలాసేపు వర్కౌట్ చేసి వస్తారు, కానీ వాళ్ళ ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్‌గా తను మెయింటైన్ చేయట్లేదు. ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే చేస్తున్నాడు అన్నట్టు అర్థం. స్లిమ్మింగ్ పిల్స్ అంటే ఎక్కువ కొంతమంది స్లిమ్ చేస్తారు వెయిట్ తగ్గాలి అని. అది కూడా కరెక్ట్ కాదు. కార్బోహైడ్రేట్ తగ్గిస్తారు. చాలామంది రైస్ మొత్తమే మానేస్తారు. అట్లా కూడా వెయిట్ తగ్గరు. కొంతమందయితే ఒక పూట తింటారు, ఒక పూట తినరు. అట్లా తగ్గరు. ఉపవాసాలు ఎక్కువ తీస్తారు వెయిట్ తగ్గాలని. అట్లా కూడా తగ్గరు సరికదా! వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటారు. ఓవర్ డ్రింకింగ్ వాటర్ తాగడం వల్ల కూడా వెయిట్ తగ్గుతారని చాలామంది అనుకుంటారు. కాబట్టి నేను డ్రింకింగ్ వాటర్ తాగుతున్నా కదా, ఖచ్చితంగా తగ్గుతాం అనుకుంటారు. అది కూడా నిజం కాదు. రెడ్యూస్డ్ ఫ్యాట్ ఫుడ్స్. ఫ్యాట్ ఫుడ్ బాగా తగ్గిస్తారు. అంటే నాన్ వెజ్ తగ్గించడము, ఆహ్, నూనె వస్తువులు అస్సలు తినకపోవడము, ఇలాంటివి చేస్తారు. అయినా గాని వెయిట్ తగ్గరు వీళ్ళు. అది కూడా కరెక్ట్ కాదు. స్టార్వింగ్ ఆకలైనప్పుడు ఏది పడితే అది తినకుండా వ ఎక్కువగా మనము షాప్‌లోకెళ్ళి మైసూర్ పాక్ లాంటిది కొనుక్కోవడము, ఏదైనా ఒకటి తింటే సరిపోతది కదా అనుకోవడం. స్నాక్స్ మనము ప్రాసెస్డ్ స్నాక్స్ ఉంటాయి. ప్రతి చోట దొరుకుతాయి మనకు. ఆహ్, ఇవేంటి గుండ్రగుంటాయి కదా! పోలో రింగ్స్ గాని, కురుకురేలు, అది ఆకలైంది కదా, ఒకటి తిందాంలే అనుకుంటాం మనం. అట్లా. మనము ప్రాసెస్డ్ ఫుడ్ అంటే అదొక్కటే కాదు. చెకోడీ లాంటి ఇంటికి తెచ్చుకుంటాము. కారమి అవి కూడా కరెక్ట్ కాదు. అంటే మనము తినేది ఫుడ్ ఏంటో తెలుసుకొని తినాలి. స్కిప్పింగ్ మీల్స్ ఇంతకుముందు అనుకున్నట్టు నేను ఒక పూట మొత్తం మీల్స్ బంద్ చేస్తున్నాను, వెయిట్ తగ్గుతలేను అనుకుంటాం మనం. ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే ఇలా తగ్గుతారు అనుకుంటారు, కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు అనేది అది ఒక ఆలోచన మాత్రమే. అది కరెక్ట్ కాదు. ఓకే. ఈ హెల్త్ రిస్క్ అసెస్‌మెంట్ క్వెషనైర్‌లో మనం చూసుకున్నప్పుడు మనం జనరల్ ఇన్ఫర్మేషన్ ఒక 100 క్వెషన్స్ మనం చూసుకున్నాం. మనం ఆమ్వే వాళ్ళు కండక్ట్ చేసేదేంటంటే ఒక 100 క్వెషన్స్ కండక్ట్ చేస్తారు మనల్ని. మనం ఎప్పుడైతే మనము అది డ్రింక్ తీసుకుంటామో అప్పుడు వాళ్ళు కండక్ట్ చేస్తారు. మనకు అది క్వెషనైర్ వస్తదనమాట. ఒక 3 తీసుకుంటే. అప్పుడు దాంట్లో మనం బాడీ విటల్ మెజర్‌మెంట్ గురించి, కరెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ గురించి, మెడికల్ కండిషన్ గురించి కదా, నేమ్, ఏజ్, వెయిట్ గురించి, లైఫ్ స్టైల్ గురించి ఇవన్నీ కూడా అందులో క్వెషన్‌లు అడుగుతారు. ఆ హెల్త్ అసెస్‌మెంట్ చేసి దానికి మనం ఏం ప్రోక్టిస్తే కరెక్ట్ ఉంటదనేది ఇక్కడే చెప్పడం జరుగుతుంది. మీరు కొంచెం అంటే కొంచెమైనా ఎక్కువ సార్లు తినండి. ఏం తినాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీ కోచెస్ చెప్తారు. ఏం తినాలి? ఏ టైం తినాలనేది మీకు చెప్తారు. ఓవర్ ఈటింగ్ అనేది ఒకేసారి అంటే ఒక పొద్దున, సాయంత్రం తినకుండా ఒకేసారి ఎక్కువ తినడం వల్ల కూడా మనకు మేజర్‌గా బేకౌట్ రావడము, గ్యాస్ ట్రబుల్ రావడం ఇలాంటివి కూడా జరిగి ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటది. లెస్ హెల్తీ ఫుడ్ అంటే మనం తిన్నప్పుడు కూడా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినం. ఒక్క పూట తింటున్నా కదా! నేను 10 రోజులు ఈ ప్రోగ్రామ్ పాటించి 11 రోజులు మనం స్వీట్ తిన్నామనుకోండి, ఏం కాదులే చిన్నది తిందాం అనుకుంటాం. అప్పుడు మనము 10 రోజులు ఇప్పుడు చేసింది కూడా మనము లాస్ కావాల్సొస్తది. గట్ హెల్త్. మనం రెగ్యులర్‌గా గట్ హెల్త్ గురించి చేసుకుంటాం. గట్ అనేది మనకు మన బాడీకి మనకు సెకండ్ బ్రెయిన్ గట్ అనేది. కదా! మన మెంటల్ హెల్త్ ఎలాగో గట్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ బాగుంటది. ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటది. మెటబాలిక్ కూడా బావుంటది. మన
హెల్దీ లైవింగ్ 360 degrees కమ్యూనిటీలో మనం ఇవన్నిటి కూడా మనం ప్రోగ్రామ్ గట్ హెల్త్ అనేది మనం క్లీన్ చేస్తున్నాం కదా గట్లో ప్రతి రోజులు ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఓకే. టిప్స్ టు మెయింటైన్ హెల్తీ గట్ మెయింటైన్ చేయడానికి మొట్టమొదటిగా మీరు మీ కడుపు చెప్పేది మీరు వినాలా. మొట్టమొదటిగా మన గట్టు అంటే కరెక్ట్ డైజెషన్ అవుతుందా లేదా చూసుకోవాలా. మోషన్ ఫ్రీగా వస్తుందా లేదా అని చూసుకోవాలా. ఫైబర్ ఫుడ్ తింటున్నామా లేదా చూసుకోవాలా. మనం హెల్తీ లైఫ్ స్టైల్లో ఉన్నామా లేదా చూసుకోవాలా. ప్లాంట్ బేస్డ్ డైట్ అయినా లేకుంటే మనము ఎనిమల్ బేస్డ్ డైట్ తింటున్నామో చెక్ చేసుకోవాలా. యాన్సెంట్ విజ్డమ్ అంటే మనకు తెలియని విషయాల గురించి ఎక్కువగా మనము ఆలోచించకూడదు. మైండ్ఫుల్ ఈటింగ్ మనం మొబైల్ చూసుకుంటూ తినడము, టీవీ చూసుకుంటూ తినడము, ఇంకేదైనా ఆలోచనలు ఉండి తినడం అనేది చేయకూడదు. మనం కరెక్ట్గా మనం ఏం తింటున్నాం మనకు అది ఆ టేస్ట్ వస్తుందా లేదా చెక్ చేసి తినాలి. రెయిన్బో కలర్ మీల్స్ మన ప్లేట్లో మనకు రెయిన్బో కలర్స్ అంటే 7 కలర్లు ఉంటున్నాయా లేదా డేలో మనము చూసుకోవాలి. లేదు నేను ఒకటే పప్పు తింటాను, అన్నం తక్కువ తింటంటే కుదరదు. నేను ఒకటి రకమైన ప్రోటీన్ తింటాను, నేను కార్బోహైడ్రేట్ తింటంటే కుదరదు. అన్ని మీల్స్ కలగలిపి ఉండాలి ప్లేట్. ఇది మన టెస్టిమోనియల్స్, హెల్దీ లైవింగ్ టెస్టిమోనియల్స్. ఇది 100 days ప్రోగ్రాంలో మనము ఇక్కడ దేవదాస్ సార్ వచ్చేసి ఇప్పుడు నిన్నటి లెక్క ప్రకారం దేవదాస్ సార్ 4 కిలోలు తగ్గాడు. ఇందులో మనకు 21 daysలోనే మనకు ఆయన 3 kg తగ్గడం చూపించాడు. నిన్నటి వరకు అయినా 4 కిలోలు తగ్గడం మొదలైంది. దీని ప్రకారం అనాధికారంగా తెలిసింది ఏంటంటే 7 కిలోలు తగ్గాడు దేవదాస్ సార్ ఒకటి. ఇంకో ఇతను వచ్చేసి మన దగ్గరికి తన ఎలర్జీ గురించి వచ్చాడు. ఇతను మన గట్ పేజ్లో మనకు 4 kgs ఆఫ్ వెయిట్ తగ్గడం జరిగింది. ఇతను సుకన్య వల్ల కస్టమర్ ఇతను. సందీప్ వచ్చేసి గట్ పేజ్లో 2 kgs వెయిట్ తగ్గాడు, ఇప్పుడు 4 kgs తగ్గాడు. ఇక్కడ అనురాధ కనిపిస్తుంది కదా, బిఫోర్ ఆఫ్టర్ 5 kgs ఆఫ్ వెయిట్ తగ్గడం జరిగింది వితిన్ 20 daysలో. కోసాన శ్రీనివాసరావు గారు 5 kgs దగ్గర 20 days పేజ్లో. తిరుమల వెంకటేష్ ఇక్కడ చూసుకుంటే 4 kgs లూజ్ అయింది 10 days గట్ పేజ్లో. హెల్తీ లైవింగ్ కమ్యూనిటీ మిరాకిల్స్ ఇవన్నీ కూడా. ఇది నాది. నేను 60 daysలో లాస్ ఆఫ్ ప్రోగ్రాంలో మనకు 10 kgs వెయిట్ తగ్గాను. ఇక్కడ మేము 8 kgs వెయిట్ తగ్గినప్పుడు చూసుకోవచ్చు. నా బెల్లీ ఫ్యాట్ ఎట్లా ముందరికి వచ్చిందో అక్కడ చూడొచ్చు. అదే షర్ట్ వేసుకొని చూసినప్పుడు ఎలా బాగుందో చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? యూ డోంట్ హ్యావ్ టు ఈట్ లెస్, యూ జస్ట్ హ్యావ్ టు ఈట్ రైట్. మీరు తక్కువ తినడం కాకుండా కరెక్ట్గా తినడం అనేది చేయండి, అది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం వెయిట్ లాస్ అనేదానికి అబ్రివేషన్ పడుతుంది. డబ్ల్యూ అంటే వాక్ అండ్ వర్కౌట్. నడవండి, వర్కౌట్ అంటే చేయండి. ఈ అంటే ఈట్ హెల్దీ చాయిసెస్ తినండి. ఐ అంటే ఇమేజిన్ యువర్ సెల్ఫ్ థిన్. మీరు బక్క కావడానికి ఎట్లా ఉంటారో ఊహించండి. మీరు నేను ఒక 20 కిలో తగ్గితే నేను ఎలా ఉంటా చూసే వాళ్ళకు కూడా అనేది మీరు ఊహించండి. జీ అంటే గెయిన్ కాన్ఫిడెన్స్, నాట్ వెయిట్. మీలో కాన్ఫిడెన్స్ పెంచుకోండి, వెయిట్ తగ్గడం కాదు ఇక్కడ ముఖ్యం. హెచ్ అంటే హ్యావ్ ఏ సపోర్ట్ సిస్టమ్. టీ అంటే థింక్ బిఫోర్ యూ ఈట్. ప్రతిసారి తినేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు ఏమి తింటున్నాము, కరెక్ట్ తింటున్నాం లేదా, ఈ 100 days ప్రోగ్రామ్ నేర్చుకున్నది కరెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి. లిటిల్ బై లిటిల్, కొంచెము ఎక్కువసారి తినండి. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తినండి, సరేనా? ఎస్ అంటే స్టార్ట్ ఇప్పుడే, ఇప్పుడే ఈ క్షణమే స్టార్ట్ చేయండి. మీరు విన్ అయ్యే వరకు దాన్ని వదిలిపెట్టకండి. ఇది ప్రిపేర్డ్ బై డాక్టర్ మల్లేశ్వరి అని నేనే. సూపర్ సార్, ఎక్సలెంట్. ఓకే, 10 members ఎక్కడ కదలకుండా ఉన్నారంటే ఇట్స్ గ్రేట్. ఇప్పుడు క్లాప్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్.